మొన్న బీహార్‌లో ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇస్తున్న సందర్భంలో, ఒక ముస్లిం ఆడపిల్లకి సంబంధించిన హిజాబ్‌ని ముఖానికి ఉన్నటువంటి హిజాబ్‌ని యువతలకి తీశాడన్నటువంటి విషయం మీద నితీష్ కుమార్ మీద ఫత్వాలు జారీ చేయడం, నితీష్ కుమార్‌కి సెక్యూరిటీ పెంచడం, నితీష్ కుమార్ దాని గురించి ఇంతవరకు మాట్లాడకపోవడం, పెద్ద ఎత్తున దాని మీద విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది ఒక పాయింట్ కూడా రైజ్ చేశారు. అరే! ప్యాంటు లిప్పి నువ్వు హిందువా కాదా అని తేల్చిన రోజున నోరు మూసుకు కూర్చున్నటువంటి కుక్కలన్నీ కూడా ఇప్పుడు హిజాబ్‌కి సంబంధించిన దాంట్లో మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదేం ధోరణి అని. సరే అది పక్కన పెడితే అది ఆ మతాచారాలే కాదు, అమ్మాయి ప్రైవసీని కూడా భంగపరిచినట్టే. ఖచ్చితంగా అది నితీష్ కుమార్ చేసిన తప్పనినే మనం కూడా ప్రస్తావించుకున్నాం. అయితే అమ్మాయి ఆ ఉద్యోగాన్ని అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న అమ్మాయి ఉద్యోగం చేయడానికి నిరాకరించింది ఈ ముస్లిం సామాజిక వర్గం పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో. దీంతో జార్ఖండ్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ మినిస్టర్ ఇర్ఫాన్ అన్సారీ, జార్ఖండ్‌లో జేఎంఎం గవర్నమెంట్ ఉంది. అక్కడ అందులో కొంతమందికి కాంగ్రెస్‌తో కూడా కలిసి పోటీ చేశారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. అందులో ఒక ముస్లిం మంత్రి ఉన్నారు, ఇర్ఫాన్ అన్సారీ. తాజాగా ఆ అమ్మాయికి నుస్రత్ ప్రవీణ్‌కి తాజాగా ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారట, 3 లక్షల నెలకి జీతం ఇస్తారట, గవర్నమెంట్ ఫ్లాట్ ఇస్తారట, ఎక్కడ చేయాలంటే అక్కడ ఉద్యోగం ఎంచుకోవచ్చట, సెక్యూరిటీ కవర్ కూడా ఇస్తారట, మంచి ఎన్విరాన్మెంట్ ఏర్పాటు చేస్తాం, ఇక్కడికి వచ్చేసే నువ్వు బీహార్ లాంటి రాష్ట్రం నుంచి అన్నటువంటి పిలుపునిచ్చారు. బీహార్‌లో నుంచి విడిపడిందే కదా జార్ఖండ్, అందుకని ఆ పిలుపునిచ్చుకొచ్చారనమాట.